వరకు ఆగండి. ఇందాకంటే ఓకే 1 minute బీట్ సరిపోయింది, ఇప్పుడు 1 minute బీట్ అవుతుంది. ఆగమనే వరకు ఆగండి. ఓకే, సో ఈ ఇయర్ అగైన్ యాజ్ ఐ సెడ్ లైక్ 2024 లడ్డు, లెట్స్ మేక్ ఇట్ ఏ బిగ్ సక్సెస్. లెట్స్ మేక్ ష్యూర్ మన కాలనీ డెవలప్మెంట్కి Urmila Enclave, and your name is? Oh, Urmila Enclave apartment. That's so nice. 70,000. Atla, I like this concept. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కలిసి అలా తీసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. బికాజ్ లైక్ యూ ఆర్ ఏ స్మాల్ యూనిట్, ఆ తర్వాత వీఆర్ ఆల్ బిగ్ ఫ్యామిలీ, రైట్? సో మీరు ఆ విధంగా ముందుకు రావడం అనేది చాలా బాగుంది. ఐ లైక్ దట్. 70,000 ఊర్మిళ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ నుంచి 85,000. దట్స్ గుడ్. 85,000. రవీంద్ర వర్మ 85,000. ఇప్పుడు వరకు రవీంద్ర వర్మ గారు మీరు గత 4-5 ఏళ్లలో ఫణీంద్ర వర్మ గారు మనం అంటే ప్రచారం కలుస్తున్నాం కానీ నేమ్ రిజిస్టర్ చేయలేదు. సో ఈసారి మీరు ఫస్ట్ టైం పాడటం, ఐఎమ్ సో హ్యాపీ. ఐ విష్ మీరు ఈసారి లడ్డు ఎత్తుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది ఎక్కడైనా కావచ్చు, 1 lakh కావచ్చు, 2 lakhs కావచ్చు, 3 lakhs కావచ్చు. ఫణీంద్ర వర్మ గారు 85,000 కోట. అగైన్ ఫణీంద్ర వర్మ గారు 85,000. ఆ తర్వాత కావూరు విజయ్ గారు సాయి లక్ష్మీ నిలయం 1 lakh rupees. కావూరి విజయ్ గారు అగైన్ ఫస్ట్ టైం సార్, ఫస్ట్ టైం ఆయన కూడా లడ్డు తగ్గించుకోవాలన్న ఆలోచన కలగడం అనేది ఇట్స్ వెరీ వండర్ఫుల్ థింగ్. అలాగే అగైన్ డోంట్ ఫర్గెట్ ద బాటమ్ లైన్ ఏంటంటే మనం అదే కదా ఎగ్జాక్ట్లీ. నేను అందుకే పాత వాళ్ళందరినీ మన ఎగ్జిక్యూటివ్ టీం అందరినీ కిందికి వెళ్ళడం అన్నది ఎందుకు అంటే బేసికల్లీ కొత్త వాళ్ళందరూ ముందుకు రావాలి. యాజ్ ఏ యూనిట్, యాజ్ ఎ టీమ్ ముందుకు వచ్చేసి లడ్డు ఆక్సిజన్ తగ్గించుకోవాలి. ఈ కార్యక్రమాలు కూడా ఎప్పుడు సుబ్బరాజు గారు పాప ఆయన కష్టపడతా ఉంటారు, సుధాకర్ గారు కష్టపడతా ఉంటారు, మన పెద్ద ఆయన సుధాకర్ గారు. అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముందుకు వచ్చేసి ఆ పనికి వాలంటీర్ చేయండి. ఊర్మిళ ఎన్క్లేవ్ 1,20,000. Urmila Enclave as a unit, they are coming forward. 1,20,000. ఒకసారి మీరు అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఆలోచనలు జరపండి. హలో, దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్. హలో చారి గారు, ఈ ఊర్మిళ ఎన్క్లేవ్ అనేది ఇంతకుముందు నేను నివసించే అపార్ట్మెంట్, ఈరోజు మా వదిన గారు ఎంత నాకు గర్వంగా ఉందంటే మా వాళ్ళు లేడీసే పాల్గొని 1,20,000 వచ్చారు. చాలా గర్వంగా ఉంది చారి గారు. ఐ లైక్ దట్. మీరు మీ కల్చర్ని అలా ఇన్కల్కేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఆ కల్చర్ని అట్లా బిల్డ్ చేయండి. ప్రతి అపార్ట్మెంట్ కూడా అట్లా కొలాబరేట్ కావాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఆ తర్వాత కాలనీలో కూడా మనం అందరం మళ్ళీ ఒక ఫ్యామిలీ లాగా దగ్గరికి రావాలి కాలనీ అకేషన్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ కావూరి విజయ్ గారు 1,50,000 రూపీస్. ఫణీంద్ర గారు, ఆయన శ్రీనివాసరెడ్డి కిషోర్ గారు గారండి, ఆడ మన ట్రిప్లెక్స్ కిషోరా అబ్బాయి పేరు ఏదో ఉండే. అందరూ విరివిగా పాల్గొనమ్మా, అందరూ పాల్గొనాలి. అందరి అపార్ట్మెంట్లు అందరూ కలిసి ఒక చెయ్యి వేస్తేనే ఒకరొకరు పాడమని అడగడం లేదు. అందరూ కాలనీలో ఉన్న వాళ్ళు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు గ్రూప్గా ఫామ్ అయ్యి అందరు పాడండి. అందరు కలిసి పాడిన ఆనందమే. ఏం జరిగారో అందరు కలిసి పాడిన ఆనందమే. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 10 అపార్ట్మెంట్లే, మనిషికి 10,000 వేసుకున్న ₹1,00,000 అవుతుంది. అందరు కలిసి పాడండి. ఇది అందరికీ మనకు కాలనీ డెవలప్మెంట్కే కానీ మన సొంతానికి ఏమీ లేదు. ప్రతి సంవత్సరము ఇలాగే ఉత్సవాలు ఘనంగా జరుపుకుందాం. అంటే మీరు అనేది గ్రూప్ సాంగ్ ఇప్పుడు గ్రూప్ సాంగే అందరు కలిసి పాడండి. ఇప్పుడు ఊరు అందరు కలిసి పాడారు. కావూరి విజయ్ గారు 1,50,000. ఫణీంద్ర గారు, మిమ్మల్ని మేడం ఇన్స్పైర్ చేస్తే తప్ప ఇన్స్పైర్ కావట్లేదు మీరు. ఎవరో ఒకరు చేయాలి. నేను ఇప్పుడు పద్మ గారికి వెళ్ళి చూడట్లేదు, సుధా గారికి వెళ్ళి చూడట్లేదు. వాళ్ళందరూ ఓల్డ్ ప్లేయర్స్. నేను పాడుతున్నా కదండి పాట. అన్నా నీ పేరు చెప్పు, నెంబరు చెప్పు అన్నకి. బి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పు. అందరితో పాటించిన చారి గారు, ఈ పాట ఏంది? పాడమని నన్ను అడగవలగా పరవచించి పాడగా, పాడమనే మేము అడుగుచున్నది పాడమని. ఓకే, కావూరి విజయ్ గారు 1,50,000 తర్వాత సుధాకర్ గారు, సార్ మీరు మమ్మల్ని పని చేయడంలో ఉత్సాహపరుస్తున్నారు కానీ లడ్డు యాక్షన్లో ఉత్సాహపరచట్లా. మీలాగా పని చేయాలి గట్టిగానే అనిపిస్తుంటది కానీ మరి లడ్డు యాక్షన్లో మమ్మల్ని ఉత్సాహపరచాలి మీరు. కిషోర్, నరేష్, అక్షయ టిఫిన్స్, మీరు అది కాదబ్బా, గత 9 రోజులుగా ప్రతిరోజు వినాయకుడు ప్రసాదం పంపించారు. మీ థ్యాంక్ యూ ఫర్ దట్. మన కాలనీ వాళ్ళందరూ సగం మంది టిఫిన్లు వండుకోవడం మానేశారు మీ వల్ల. సుధాకర్ గారు, మన కాలనీ వాళ్ళు సగం మంది టిఫిన్లు వండుకోవడం మానేశారు మీ వల్ల. ఇప్పుడు మీరు లడ్డూ పాడి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఏం పాడమంటావు చారి? నువ్వేమో పాడవు, ఒక్క పాట పాడు. గొంతు నొప్పిలేసేటట్టు పాడుతున్నా, ఇంకేం పాడమంటావా? వేదం పాట పాడు. పాట మేము కూడా పాడతాం. అది కాదు, నువ్వు వేదం పాట పాడు. దేవి గారు ఎక్కడండి? సాయిది ఎక్కడ? సాయిది 1,50,000 పనాల చారి.
1,50,000 కావూరి విజయ్ గారు. నెక్స్ట్ ఎవరు? అరే మీ నాన్న పిలుచుకొచ్చి మీ పేరు చెప్పేసి మరి నంబర్ చెప్తా. ఫణీంద్ర గారు 1,80,000. మీరేంది అన్నది ఇట్లా ఇట్లా అన్నారు? 80 అన్నారా? 90? ఊర్మిళ గారు మేడం, ఎంత ఆవేశపడండి. ఆత్రము ఆవేశము చాలా. ఇప్పటి వరకు అంతా ఆడవాళ్ళే పాడతారని ఒక్క మొగోడే వాడినాడు. ఇంతవరకు ముగ్గురు ఆడవాళ్ళే, ముగ్గురు అమ్మలు ముగ్గురిలో తెలిపేది. ఇప్పుడు పోతుంది జీవితమే ఒక ఆట, గెలుపు నీడల సయ్యాట, పాట ఆగిందా లడ్డు గోవిందా. నెక్స్ట్ కావూరి విజయ్ గారు 1,50,000. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? భోగి రాజు ఎక్కడున్నారు? భోగి రాజు గారు వీర బ్రహ్మచారి దేవి గారి పాట 1,75,000. ఏమి పాట, ఏమి పాట. జనార్దన్ రెడ్డి గారు 1,80,000. పట్టండ్రా. పాడాల వీరబ్రహ్మచారి శ్రీదేవి గారు 2 lakhs. పడాలా? అబ్బాబాబాబాబాబా, ఏమి పెంచుడు, ఏమి పెంచుడు చారి. నాకు ఎంత గర్వం ఉంది చారి. బాణాల శ్రీదేవి వీరబ్రహ్మచారి 2,00,000. కొట్టండ్రా. ₹2,00,000, not 2,00,000. ఇంకా 1,000 అంటే 20 లక్షలు. అదే కావాల్సిన 20 లక్షలు చారి గారి పాట. ఫోటో చంద్రరావు గారు అక్కడ మన మిత్రులందరినీ ఎంకరేజ్ చేయాలి. అన్నా చెప్పు, నీ పాట చెప్పు. శ్రీనివాస్ రెడ్డి చెప్పు. అరే దీంట్లో పైకి రా. దొంగ మేము చారిగానికి ఫోన్లు వస్తున్నాయి, పెంచమని అడుగుతుంటుంది ఆమె దేవి. ఏమంటుందంటే సరస్వతి గారి పేరు చెప్పట్లేదు ఏంటంటుంది. అన్న అంత ఆవేశపడుతున్నాడు. కాదు, మీ ఇంట్లో నేను 2 కొన్ని నేను పెంచితే బాగుంటుంది, ఓనర్ నువ్వు పెంచితే బాగుంటుంది. కానీ ₹2,00,000 లడ్డు ఆక్షన్ ఇప్పటి వరకు 2024. ఇంకా ఊర్మిళ ఇంట్లో రాండమ్మా, ముందుకు రండి. చెప్పండి రా. ఊర్మిళ ఎన్క్లేవ్ ప్రెసిడెంట్
పాటకు ఇది మా స్వలాభం కోసం కాదు, మన కాలనీ డెవలప్మెంట్ కోసము. అది గుర్తించండి. నెక్స్ట్ మనిషికి ఒక చెయ్యి వేసి చేయూతనిస్తేనే కాలనీ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి బాగా దయచేసి ఆలోచించండి, డెవలప్మెంట్ కోసం ఆలోచించండి. ప్రతి సంవత్సరము మనం ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా నెక్స్ట్ సంవత్సరం కూడా, వచ్చే సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ విరివిగా పాల్గొంటున్నాము. దయచేసి అపార్ట్మెంట్ వాసులందరూ చాలా చేయూతనిచ్చి తలా ఒక చెయ్యి వేస్తే ఈ కాలనీ డెవలప్ అవుతుంది. దయచేసి రండి. ప్రసాద్ అండ్ విజయ్ సాయి లక్ష్మీ నిలయం 2,10,000. ప్రసాద్ అండ్ విజయ్ గారు సాయి లక్ష్మీ నిలయం అపార్ట్మెంట్ నుంచి 2,10,000 రూపీస్. దట్ వాజ్ అ బిగ్ మనీ అండ్ వి థ్యాంక్ దెమ్. నెక్స్ట్ నరేష్ కిషోర్ ఎక్కడ పోయినారు? సుధాకర్ గారు ఏది అక్షయ ఫుడ్ కోర్ట్ నుంచి కొత్తగా పెట్టావు. ఇక్కడ కాలనీలో 35 మంది అసలు తినడమే మానేశారు. 30 మంది ఇంట్లో తినడం మానేసి నీ దగ్గరే తింటున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. శుచి శుభ్రతతో ఇస్తున్నాం కాబట్టి మా దగ్గర రాబడుతున్నారు, లేకుంటే రారు కదా. నెక్స్ట్ ఒక మంత్ ప్రాఫిట్లో 10% చాలు. కాలనీ వాసులకు చెప్పేది ఏమంటే, ప్రతి సంవత్సరము అక్షయ ఫుడ్ కోర్ట్ నుంచి ప్రసాదం ప్రతి సంవత్సరము సాయంత్రం పంపిస్తున్నాము మా శక్తి మేరకు. ఈ సంవత్సరం కూడా అలాగే పంపించాము. ప్రతి సంవత్సరము ఇంకా భగవంతుడు దయ చూస్తే ఇంకా మా చేతనైనంత వరకు పంపిస్తామని నేను కాలనీ వాసులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నేను కొత్తగా ఈ అక్షయ ఫుడ్ కోర్ట్ నేను పార్ట్నర్గా జాయిన్ అయినాను. జనార్దన్ రెడ్డి గారు 2 lakh చెప్పు. అందరూ యాక్చువల్గా ప్రతి ఒక్కరు మన కాలనీలో సింగారావు గారి ఫ్యామిలీ అయితేంది, మన అక్షయ ఫుడ్కేట్ అయితేంది, సాయి ఫార్మసీ వాళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ సపోర్టింగ్ అస్. మన ఎక్కడ సెలబ్రేషన్స్ ఉన్నా కానీ, మనకి ఎటువంటి ఆపర్చునిటీ ఉన్నా కానీ, దే ఆర్ లైక్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ కంట్రిబ్యూటింగ్. వీ వాంట్ ద సేమ్ ఎంకరేజ్మెంట్ అండ్ సేమ్ పార్టిసిపేషన్ ఇన్ ఆల్ దీస్ యాక్టివిటీస్. అట్లాగే ఈసారి మనం కొత్త ట్రెండ్ చూసాము. ఊర్మిళ ఎన్క్లేవ్ నుంచి వాళ్ళు లడ్డు ఆక్షన్ అందరు కలిసి పాడడానికి ట్రై చేశారు. నౌ ఐ వాంట్ దెమ్ టు ఆల్సో గో ఫార్వర్డ్. 2,10,000 విజయ్ గారు, ప్రసాద్ గారు, లక్ష్మీ నిలయం సాయి లక్ష్మీ నిలయం నుంచి 2,10,000 ప్రసాద్ అండ్ విజయ్ గారు. ఈ కాలనీకి మనకు మధ్యాహ్నం కూడా భోజనం వండి పెట్టేది ఎవరు అంటే సింగారావు గారు. వారు, వారి అబ్బాయిలు, వారి శ్రీమతి గారు కలిసి మనకి ఇంతమందికి 1,200 మంది నుంచి 2,000 మందికి భోజనం వండిస్తున్నారంటే ఉచితంగా. వాళ్ళు ఏ స్వలాభమో ఆలోచించకుండా ఉచితంగా మనందరికీ వండి పెడుతున్నారంటే ఇది ఒక పెద్ద గర్వకారణం. వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఇది చేయాలి.
10,000 విజయ్ అండ్ ప్రసాద్ గారు. రమేష్ అండ్ రాజేష్ ఆవిష్కడతారా? రాజేష్ బ్రోస్. రమేష్ అండ్ బ్రోస్. పాడు పాడు పాడు. పైన స్టేజ్ పైన కూర్చొని ప్రెసిడెంట్ అడ్వైజర్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు, ఏం పాడదామా అని అనుకుంటారు. ఏమైనా పాడతారా? మనం ఈ పాటని ఎంత పొడుగు పాడదామా? పాడతారా సార్? చెప్పండి విజయ్ గారు. విజయ్ గారు, ప్రసాద్ గారు 2,10,000 కొట్టండి. ఇప్పుడు మీరందరూ ఇట్లా కాము కూర్చుంటే నా బ్రహ్మాస్త్రాలు బయటికి తీస్తాయి ఇప్పటి నుంచి. మొదటి బ్రహ్మాస్త్రం పద్మగారు 2,20,000 ఇక నేను ఇట్లా మీ అందరు కాను కూర్చుంటే ఇట్స్ నాట్ గుడ్. ఊర్మిళ ఎంక్లేవ్ లాగానే అందరూ మిగతా అపార్ట్మెంట్స్ లో నుంచి ఎవరైనా స్పోర్టివ్ గా ముందుకు రావాలనేసి ఐఎమ్ అపీలింగ్ అగైన్. లేదు అంటే మాత్రం మన మిసైల్స్ ని బయట తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రంట్ బెంచర్స్ సుధా గారు, సుబ్బరాజ్ గారు, ఈసారి మీరు ఊరికే ఈ ఒలింపిక్స్ కి ఏం చేయడం కాదు, మ్యూజికల్ చైర్స్ ఒలింపిక్స్ లో కండక్ట్ చేయడానికి సుబ్బరాజ్ గారిని నామినేట్ చేయడం కాదు. మనం ఈసారి లడ్డు ఎత్తిద్దాం ఆయనతో. ఎక్కడ సుబ్బరాజ్ గారు ఎక్కడ? సార్ చెప్పండి. 2,00,000 కానీ మీ ఓపిక్కి వి అప్రిషియేట్ యూ. చాలా మంచిగా 9 రోజులు కూడా పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి అందరికి కూడా ఒక మాట రాకుండా బ్యాలెన్స్డ్గా సహనం కోల్పోకుండా బాగా చేశారు. మీ థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఆయన మెయిన్ ఒలింపిక్స్ గా సుబ్బరాజు గారు పారా ఒలింపిక్స్. నెక్స్ట్ అక్కడ చాలా మంది కనపడుతున్నారు, వాళ్ళ పేర్లు తెలియదు నాకు. మైకట్యూరు పూర్ణచంద్రరావు గారు ఎక్కడ? సార్ చెప్పండి. మీరు సుధాకర్ గారిని మాట్లాడకండి. పూర్ణచంద్రరావు గారు అండ్ గ్రూప్ అండ్ ఫ్రెండ్స్. మేడం మీకు మైక్ కావాలా? మైక్ మళ్ళా రాదు, నేను చెప్తేనే వస్తుంది మీ మైక్ మీ దగ్గర. మీరేదో మాట్లాడుతున్నారు నాకు అర్థమైంది, కానీ మొహమాట పడుతున్నారు. అరే కావ్య, అక్కడ అబ్బాళ్ళకి రా. తీసుకోండి మేడం. 2 lakh బాణాల వీర బ్రహ్మచారి గారు అంట. 2,21,000.
అమ్మా మీ మైక్ నువ్వు తీసుకో. నెక్స్ట్ సుధా గారు